కొట్టేశారు 369 నెంబరు. ఓకే 399 ఫార్చునర్. ఓకే ఇప్పుడు కాశారు. ఓకే ఒక నిమిషం నారాయణమూర్తి గారు ఓకే 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 ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు జరుగుతుంది పాలన. ఓకే నారాయణమూర్తి గారు చేస్తారా చేయండి, ఏం చేస్తారో చేయండి. ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ప్రజలు చూస్తా ఉన్నారు. ఓకే ఇప్పుడు వర్మ గారి మీద మీకు సానుభూతి. వర్మ గారు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారట. జరిగిన నిజాలు చెప్తున్నా. అవును సార్, అది ఎవరి మీద నిజాలు సానుభూతి ఉంటుంది? ఓకే వర్మ గారు వర్మ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. వర్మ గారు మ్యూట్ లో ఉంది మీది. 5 సంవత్సరాలు అక్కడ ఉన్న వైసీపీ పాత ఎమ్మెల్యే తోటి ఆయన హింసపడ్డాడు ప్రభాకర్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి గారితో రకరకాల ఇబ్బందులు పడింది ఆ కుటుంబం. అక్కసు అలా కడుపులో ఉండి ఏదో కొంచెం కత్తుతో కక్కుండొచ్చు, కానీ నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడలేదు కదా, నేను ఉండని చెప్పి అలా విన్నాను కదా. వినలేనండి. ఇక్కడ ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? నానిలు కొడాలి నాని, పేరు నాని, జోగి రమేష్, ఇలాగ వీళ్ళందరూ ఈ సంస్కృతి తీసుకొచ్చారు. ఈ సంస్కృతి వల్లనే ఈ రోజు రాష్ట్రం అంతా ఈ విధమైన పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ విధంగా మరి అధికారం వచ్చింది, సీట్లు వచ్చాయి. అంతేగాని మీరు ఎవరినో ఏలెట్టి చూపించడానికి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సరిపోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్రమశిక్షణతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అలాగే ఉంటుంది. ఇంకా మీ వాసన ఇంకా ఉంది కాబట్టి, పూర్తి ప్రభుత్వం ఇంకా మొదలవ్వలేదు కాబట్టి ఇంకా జరుగుతున్నాయి. ఇంకా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ స్టార్ట్ అయిన హెచ్ఓడీస్ అన్ని కూడా అయితే 2-3 రోజుల్లో ప్రభుత్వం సెటిల్ అవుద్ది. ఎక్కడికెక్కడ తాట తీస్తారు ఏ పార్టీ అయినా సరే. అది అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్, పవన్ కళ్యాణ్ వైసీపీ అన్న పెడతాం, అందులో తేడా లేదు. అందులో 100% చంద్రబాబు నాయుడు మారు పేరు ఏమండి, మీ వాసనే ఉంది ఇంకాను. అందువల్లనే అడ్మినిస్ట్రేషన్ 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. హెచ్ఓడీలు ఈవేళ ట్రాన్స్ఫర్ అయ్యారు. మీ గాలి, మీ యొక్క గాలి, మీ యొక్క దాడులు చేసే గాలి, మీ యొక్క పోలీస్ అందరూ కూడా పక్కకి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో 3-4 రోజుల్లో లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ లో ఉండాలో రాష్ట్రంలో ఉంటుంది. అదే చంద్రబాబు పరిపాలన. మీరు కూడా చెప్పండి. ప్రభాకర్ రెడ్డి ఎలాగో చెప్పాడు, పిల్లలు నరికేస్తా వాళ్ళని నరికేస్తా. ఇంకా మీ చరిత్ర చెప్పాలంటే మీటింగ్ సరిపోదు. మీ జగన్మోహన్ రెడ్డి చరిత్ర, మీ చరిత్ర చెప్పాలంటే ఎంపీ రఘురామరాజుని పోలీసులు ఎంపీని కొట్టారు, మీ ఎంపీని చెరువు కొట్టారు. ఇంకంతకంటే ఏం చెప్పాలి? మీరు రాజకీయాలు ఏం చేస్తారో మీరు చేసిన 100 రోజులే ఉన్నాయి. ఏదైనా తెలుగుదేశం పార్టీ పరిపాలనలో, కూటమి పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా నమ్మకంతో మాకు మెజార్టీ ఇచ్చింది. పూర్తి పరిపాలన స్టార్ట్ అవుతుంది. వెలమలకు సంబంధించిన వాళ్ళని తీసుకెళ్లి శ్రీమంతుడి సినిమాలో లాగా మామిడి తోటలో తీసుకెళ్ళి అనపర్తిలో ఎమ్మెల్యే కొడుకట వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆ మనుషుల్ని, పౌరుల్ని తోటలో తీసుకురాలంట. తీసుకెళ్లి అక్కడ శుభ్రం చెదగొట్టేటమంట. శ్రీమంతుడి స్టైల్ అంట. అది ఏ స్టైల్ వాడతారో చూడండి. మీరు ఇంకా ఏ స్టైల్ వాడతారో వాడండి. ఐఏఎస్ఎల్ ని తీసుకెళ్ళి తోటలోకి, ఐపీఎస్ శివశంకర్ గారు చేస్తారు, చేయండి, మీకు తెలుస్తుంది. ఓకే ఒక నిమిషం శివశంకర్ గారు. చూస్తూ ఊరుకోరు ఎవరు. ప్రభుత్వం చూస్తూ మీ ఇష్టం చూస్తూ ఊరుకో, చాలా దారుణాలు చేస్తున్నారు అంటున్నారు సార్. చూస్తూ ఊరుకోరు. శివశంకర్ గారు, దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నాయట. దెయ్యాలు వేదాలు, సామవేదము, అధర్మ వేదము చెప్తున్నాయి. దెయ్యాలు మనుషులు అర్థమవుతాయి మీకు. మీరు 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు ఇప్పుడు అయిపోతున్నాయట. సిగ్గుండాలండి మీ నాయకులు, సిగ్గుండాలా మాట్లాడుతుంది. సిగ్గు, లజ్జ, మీరు చేస్తున్న అక్రమాలకి, అకృత్యాలకి,
దమనకాండకి మీరు తగలబడిపోతుంది ఆంధ్రప్రదేశ్. మీరు చూస్తూ ఊరుకోరు ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఒకసారి ప్రభుత్వం అయినా ప్రార్థించాల్సిందే. మీరంతా ప్రభుత్వాలు తలదించుతాయి, కంటకులు, రాజ్యాంగ ప్రభుత్వాలు తలదించుతాయి, ప్రభుత్వంలో పార్టీలు తలదించుతాయి. మీరా మాట్లాడేది చూడండి, మీ ఇష్టం. ప్రజాస్వామ్యం మీరు ఇట్లా వికృతి చేస్తారు. రాక్షస పాలన చేయడానికి కాదు, రాబందుల పాలన చేయడానికి కాదు. ఎలా ఉంటది, ఎంత ట్రాన్స్పరెంట్ గా ప్రజాస్వామ్య పాలన చేయాలని డెమోక్రటిక్ గా ఉంటది, ప్రజలు చెప్పింది ప్రజాస్వామ్య పాలన ఉంటది, రాక్షస పాలన రాబందుల పాలన ఉంటది. చూడండి, కళ్ళు పొడుచుకోండి, చూడండి. ప్రజలు మాకు ముఖ్యం, ప్రజలు మాకు ముఖ్యం. ప్రజా సంక్షేమమే పరమావధి, ప్రజారంజక పాలన. మీకు 5 సంవత్సరాలు ఉండేది, మీరు ఎట్లా చేస్తుంటే మీరు కళ్ళకి ఏమైనా 5 సంవత్సరాలు 5 నెలలే ఉంటుంది. మీరు ఇదే విధంగా చేసుకుంటే పైకేమని పవన్ కళ్యాణ్ గారు శాంతిగా ఉండండి, మేము ఎవరి మీద కక్ష సాధించము, ఇవి చేసేవి మాత్రం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించమనండి, ఇప్పుడు ప్రశ్నించమనండి. ప్రశ్నించకపోయి ఏమైపోయింది? ఏమైందన్నా పార్టీని మీరు అభినందిస్తారా? మా మీద చంపేస్తుంటే ఆయన అభినందిస్తారా? ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి గారు కౌగులించుకుంటారా? ప్రజలు ఎలా అయినా పోనివ్వండి, తగలబెట్టండి, ఇళ్ల తగలబెట్టండి, పార్టీలో చర్చ పెట్టండి. ఇదే పాలన. పార్టీలో దీన్ని పాలన అంటారా? దీన్ని పాలన అన్నారు, వాస్తవిక పాలన అంటారు, రాక్షస పాలన అంటారు, భక్షక పాలన అంటారు, ముందు పార్టీ ఎందుకు తగలడింది అంటారు. మా మీద రాలేయడానికి కాదు, చేయాలంటే చెప్పండి, మేము తగలబెడతాం చెప్పండి. ఆ ధైర్యం ఉండదు. నారాయణమూర్తి గారు అసెంబ్లీకి ఎస్టీజీ మీ 11 మంది వెళ్తారా? అసెంబ్లీని కూడా ఏదో బహిష్కరిస్తారని వస్తుంది, నిజమా? వాళ్ళకి ప్రజాస్వామ్య రాజ్యాంగం మీద ఎక్కడంటే నిర్ణయం తీసుకుంటారు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యతంగా మాకు హక్కులు ఉన్నాయి, హక్కుల ప్రకారం మేము వెళ్తాం, పోరాడతాం. అదేం ఇష్యూ లేదు, ఎట్టి బస్సులు వెనకపోయేది లేదు. ఎందుకంటే ఇవాళ ప్రజల తీర్పును మనం గౌరవించాలి. 40% మ్యాండేట్ ఇచ్చారు. విడివిడిగా వస్తే ఇవాళ కుట్రల పని ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రజలను మోసం చేయడానికి ముసుగులో కలిశారు. ఇప్పుడు అది ఎన్నాళ్ళు కాపురం జరుగుతుందో చూడాలి. ఓకే నారాయణమూర్తి గారు, ఇంకొక అంశం, ఎప్పటి నుంచి ఓదార్పు యాత్ర? జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కదా, డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. అవన్నీ మేం చెప్పేంత విషయాలు కాదు. వచ్చిన డెఫినెట్ గా అందరికంటే ముందు మీకే తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి జర్నలిస్టులు మీకే తెలుస్తాయి అన్నీ తప్పనిసరిగా. ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఆయన పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ ఉందో మీ అందరినీ పిలిచే పెట్టాడు. మిగతా విషయం రేపు చాలా కీలకమైన సమావేశం జరుగుతుందట, ఎవరెవరు పాల్గొంటున్నారు వినండి. నారాయణమూర్తి గారు, రేపు చాలా కీలకమైన సమావేశం. ఒక్క నిమిషం అండి, రేపు క్యాండిడేట్లు అందరూ కూడా వస్తారు. రేపు వాళ్ళందరూ పాల్గొంటారు. ఆ సమావేశం జరుగుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, తర్వాత ఎంపీ క్యాండిడేట్లు అందరూ పాల్గొంటారు. రేపు సమావేశం జరుగుతుంది. దాంట్లో ఏ విధంగా మరి అధ్యక్షులు వారు ఏ విధంగా డిసైడ్ చేస్తారో ఆ విధంగా మేము ముందుకు పోతాం. వీళ్ళేదో అంటున్నారు పార్టీని మారుతారు అని. ఒక్కళ్ళు కూడా రారు ఈ పార్టీలోకి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మోసపూరితమైన ఎలక్షన్స్ జరిగాయి. మోసపూరితంగా ప్రజలను మోసం చేయడానికి వచ్చినట్టు కనపట్లేదని నారాయణమూర్తి గారు తగలబెట్టడం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి, ఆయన దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నదట వర్మ గారి దగ్గర. ఒక్క నిమిషం, వర్మ గారి దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందట. వర్మ గారు, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? ప్రజల్ని మోసపూరితంగా గెలిచారంటున్నారు. మేము మోసపూరితంగా గెలవలేదు. అమ్మ ఒడి మోసం. ఒక కొడుకుని బయటపడేయాలి, ఒక కొడుకు ఒళ్ళే ఉండాలి. అమ్మ ఒడి అందరికి సమానమా కాదా? తర్వాత చేయూత 45 ఏళ్ళ వరకు ఆవిడేమో రిచ్,
45 ఏళ్ళు ఓకేలేండి, ఓకే అయిపోయిందిలేండి. ఇంక మళ్ళీ ఇంకెందుకు, మీరు గెలిచేశారు కదా, మళ్ళీ ఇంకా పథకాలన్నీ ఎందుకు? వాళ్ళు మోసం అంటున్నారు, మేము అలా మోసం ఓకే ఓకే అమ్మ ఒడి అంటే అమ్మ ఒడే, ఎంతమంది పిల్లలు ఉన్నా ఊళ్ళో ఆడుకోవాలి. రైట్, ఓకే ఓకే 6 లక్షల మంది పెన్షన్ ఇవ్వాలి. ఓకే నారాయణమూర్తి గారు చూద్దాం, నారాయణమూర్తి గారు చూద్దామండి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ నారాయణమూర్తి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి వర్మ గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు.